ముందు సిగరెట్లోనే జైల్లో బందీలుగా ఉండిపోకండి. వీలైనంత త్వరగా ఎస్కేప్ అయిపోండి. మొదటి భాగం చూసి మాకెంతగానో ఆధారాభిమానాన్ని పంచిన ప్రేక్షక మహోజనులందరికీ మా ఎస్కేప్ 2 చిరుకానుకగా అందిస్తున్నాం. ఎరా వెళ్ళిపోతాను చేస్తాను మీద అన్నా ఏంటి? ఈ గొప్ప ఫ్రెండ్స్ చూడరు, నన్ను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. సరే ఆఫీసర్ క్యాప్ గానే సబ్మిట్ చేయడానికి వచ్చారు సార్. ఏ ఆఫీస్? మన సస్పెండ్ అయ్యాడు కదా ఆఫీసర్ సార్. సార్ మనమని పిలుస్తున్నాడు. యూనిఫామ్ రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా సార్? సరిగ్గా కళ్ళల్లోకి చూడడానికి భయపడేటోడు. ఇప్పుడు ఇద్దరు ఎస్కేప్ అయి నేను సస్పెండ్ అయ్యేసరికి నోరు కన్ను రెండూ లెగుస్తున్నాయి. మూసుకుని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. మీరా సార్ ఆ ఎస్కేప్ అయిన ఇద్దరు ఫైల్స్ పట్టుకురా. ఓకే సార్. ఏంట్రా భార్గవ్ ఇక్కడ? పంటంతా పోయిందిరా. నీకు అసలు పంటే లేదు కదరా. ఎవడి పంట అయితే ఏంట్రా బాధపడడానికి? రే భార్గవ్, మీ అమ్మ పిలుస్తుందిరా. వస్తున్నా. చదువుకుంటామమ్మా? అవునండి. చదువుకో. అన్నం పెట్టానండి. పెట్టామ్మా ఆఫీసర్. ఇదిగోండి భోంచి. వచ్చేవా? పొద్దున్నే లేవడం, ఊరి మీద బయవరుసగా తిరగడం, అప్పులు చేయడం, వాళ్ళు వచ్చి నా మీద ఎగరడం. నీకు తోకలా పవన్ గారు ఒకడు. ఎందుకమ్మా ఫోన్ చేసేటప్పుడు అలా తిడతావు? నువ్వు ఉండవే, నువ్వే వెనకేసుకుని వస్తున్నావు అని. ఇన్ని తిడుతున్నా నీకు ముద్ద ఎలా దిగుతుందిరా? అని 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 చూడమ్మా, నీ వల్ల తినకుండా వెళ్ళిపోతున్నాడు అన్నయ్య. ఒకడు వస్తే తినకపోతే ఏం చచ్చిపోలే. బ్యాక్ ఆడడానికి డబ్బులు ఎలాగా? ఎవరి దగ్గర నేను సెట్ చేయను. ఎవరిని అడుగుదాం?
అన్నీ అడుగుతాం. అన్న అన్న థియేటర్లో వచ్చావు. అన్న అప్పు కావాలన్నా 500 ఇమ్మన్నా. మొన్న ఇచ్చాను, మళ్ళీ ఏమన్నా? మా ఫ్రెండ్కి బాగాలేదన్నా, రేపు ఇచ్చేస్తాను నీకు. మొన్న ఎలాగని చెప్పి తీసుకెళ్ళావు. అన్న 2 బాకీలు కలిపి రేపు ఇచ్చేస్తానన్నా నేను. 2 రోజులు ఇచ్చేయాలి. 2 రోజులు ఎందుకన్నా, రేపు ఇస్తాను, ఉదయం ఇచ్చేస్తాను నీకు. ఓకే, నేను నమ్మేస్తున్నాను ఫ్రెండ్ అని. చూస్తాను ఎంతవరకు ఇస్తాను. ఇస్తానన్నా బాబు. ఏం ఉద్ధరించి వచ్చాడో సారు. తినేటప్పుడు ఎందుకు నాన్న సార్ నన్ను తినేటప్పుడు ఏమనుకుంటున్నాను, పెట్టి తగ్గించుకుని ఏదైనా పని చేసుకోరా. తినేటప్పుడే ఆడతారు ఈ గోలంతా. పోవాలి చనకూడదు, తినేసుకోవాలి. ఏంటని టైంలో లేచావు అని? ఎందుకని సర్దుతున్నావు? పట్నం వెళ్తున్నాను. అన్నయ్య మాతో పాటు ఉండండి, అందరం కలిసి ఉందాం అన్నయ్య. లేదురా, పట్నం వెళ్ళి డబ్బు బాగా సంపాదించి త్వరలోనే వస్తాను. ఎందుకని ఉండన్నయ్య? నా మాట వినరా, అన్నయ్య వెళ్ళొస్తాను. ఉండన్నయ్య, అని వెళ్ళిపోకన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అన్నయ్య జాగ్రత్త, చూసుకో. అన్నయ్య ఉండన్నయ్య, అన్నయ్య. అర్థమైంది, పద. అయితే ఎంత దూరం పరిగెడతారా? కాల్ చేసింది కరెక్టరా? ఎక్కడికి పోయింటారు? మామ ఇప్పుడు ఏం చేస్తారా? అరే మామ మనం ఎప్పుడు సినిమాకి వెళ్ళారు కదరా, సినిమాకి వెళ్దాంరా. 2 టికెట్లు అన్నా. టికెట్ ఏంటి దూరం ఇచ్చాడు? ఏ బాబు లేరా, చెప్పండి. ఏంటయ్యా మాకు హై రేంజ్ టికెట్ మనకి ఇది ఇస్తావా? ఏది మీరు టికెట్ ఉంది సార్? ఇక్కడ కదండి సీట్లు. ఏంటి తెర చూడు ఎంత దూరంగా ఉందో. ఇక్కడ ఇస్తావు మాకు మార్చు సీట్. Once upon another time, crowded room, it's only your eyes and mine. Tick tock, that clock does not lie. You took my heart, and that is why. Even after midnight. రే, సరిగ్గా సద్రా, చెప్పిన పని ఒక్కటి తిన్నంగా చెయ్యు. జీతం మాత్రం కరెక్ట్ టైంకి తీసుకుంటావు. వీళ్ళని ఎక్కడైనా చూసావా? వీళ్ళిద్దరిని ఎక్కడైనా చూసావా? చూడలేదు. సరిగ్గా చూసి చెప్పు. చూడలేదని చెప్తున్నానా, వెళ్ళిపో. రే రే రే, ఏం కావాలి భయ్యా?
లోపలికి. ఒక్క ఏ, ఆపా. ఒక్కరికే అమ్మ ఈ పార్టీ తేడాగా ఉంది, పంపించడం బెటర్ అమ్మా. పొద్దున అడ్వాన్స్ ఇచ్చేసారండి, మరి టూలెట్ బోర్డు తీసేస్తాం. భయ్యా ఒక ప్లేట్ బిర్యానీ. ఏంటి ఎక్కడ వచ్చేసావు? ఇక్కడే రూమ్ తీసుకున్నాను భయ్యా, రూమ్ రెంట్లు మండిపోతున్నాయి. నువ్వు వచ్చేచ్చు కదా, ఇద్దరు షేర్ చేసుకుంటాం. కరెక్ట్ గానే నాకు పెళ్లి అయిపోయింది కదా. పర్లేదు భయ్య, ఎంతమంది ఉంటే నాకు అంత రెంట్ తగ్గుతుంది. నాకు కుదరదు, నాకు ఫ్యామిలీ కదా. సరదాగా అన్నానులే భయ్యా. సరే పర్వాలేదు, నాకు అర్థమైంది. ఏదైనా కొంచెం షేర్ భయ్యి. సరే ఇస్తాను. వీడిని ఎలాగన్నా నా రూమ్లోకి లాగేయాలి. సరే భయ్యా, వెళ్ళొస్తాను. సరే ఏంటి భయ్యా, నేను ఎక్కడ చూడలేదు, ఊరికి కొత్త. అవతల పోరా. అవును, అవునా? ఈ పని మీద వచ్చావు మరి? ఒక ఇద్దరిని వెతుక్కుంటూ వచ్చా. ఆహా, మరి ఎక్కడ ఉంటున్నావు? అర్థమైందిలే, కానీ నా రూమ్ ఒకటి ఉంది, వచ్చొచ్చు కదా. ఊరికే వద్దులే, రూమ్ షేర్ చేసుకుందాం ఇద్దరం, రెంట్ ఎత్తిగా. అమ్మయ్యా, ఇదే భయ్యా నా రూము. ఇప్పుడు చెప్పు భయ్యా, నీకు అదే అంట. ఓకే, నీకు ఇష్టం లేకపోతే వద్దు భయ్యా. నేను పట్టుకుందామని వచ్చిన ఇద్దరు వ్యక్తులు నన్ను మోసం చేశారు. నా డబ్బు కొట్టేశారు, నా యూనిఫామ్ లాగేశారు. వాళ్ళు ఖచ్చితంగా ఇదే ఊర్లో ఉంటారు. వాళ్ళని ఎలాగన్నా పట్టుకుని పగ తీర్చుకోవాలి. ఓ అమ్మో, ఇదో పెద్ద రివెంజ్ స్టోరీలా ఉంది. కానీ అయ్యా, ఇలాంటి నా రూమ్ లో కుదరదు, నాకు చాలా భయంగా ఉంది. వెళ్ళిపో. వాళ్ళు నన్ను మోసం చేశారు, వాళ్ళని ఎలా వదిలేస్తారు? అర్థం చేసుకో. ఈ పాయింట్స్ అన్ని ఓకే భయ్యా, కానీ నాకు ఒకే ఒక పాయింట్ దొరకట్లేదు. వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారంటే నీ గ్యారంటీ? వాళ్ళ దగ్గర నేను కొంచెం సాయం తీసుకున్నాను. అప్పుడు కొన్ని బ్యాంక్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసి, ఆ బ్యాంక్ ఈ ఒక్క ఊర్లో మాత్రమే ఉంది. ఖచ్చితంగా వాళ్ళు ఈ ఊర్లోనే ఉంటారు. సరే భయ్యా, నీతో రూమ్ షేర్ చేసుకున్నానని చెప్పి నీ రివెంజ్ మాత్రం నేను షేర్ చేసుకోలేను. ఈ డబ్బు దొరకకన్నా నా రూమ్ వదిలి పెట్టుకోవాల్సిందే. సరే, మరి నా రూమ్ రెంట్ వెళ్ళేటప్పుడు నీకు రావాల్సిన డబ్బు నీకు ఇచ్చేసి వెళ్ళిపోతాను. అయ్యా, ఆ చెక్క బీరో వాడుకో భయ్యా, బోల్డ్ అంత ప్లేస్ ఉంది, నేను పెట్టేస్తాను. పర్లేదు, వద్దు భయ్యా, చెప్పి తిను భయ్యా, చెక్క బీరో వాడుకో భయ్యా. పర్లేదు, లైన్లో పెట్టుకుంటాను. ఓరి అమ్మాయిడు ఏనట్లేదు. Eyes, eyes, disco, disco. Eyes, eyes, disco, disco. రోజు ఈ ఫ్రూట్స్ కొనేట్రా, మనకి 10 రోజులు సరిపడా కొనేచ్చు కదా. అప్పుడు కానీ అన్నీ ఒకసారే పాడైపోవు. సరే పదా. డజన్ ఎంత అన్నా? 10 రూపాయలా? విత్తు నాటి మొక్క పెంచి కాయ కోసి తీసుకొచ్చినందుకు 10 రూపాయలా? నీ కష్టం నాకెందుకు కానీ అసలు రేటు చెప్పయ్యా. ఈ రోజు రేటు 10 రూపాయలేనా? రే, ఆయన అలాగే అంటాడు కానీ 40 వేసి 50 ఇచ్చి వచ్చాను. రే భార్గవ్, నేను మోసం చేస్తారా? చూడరా రే,
వాటర్ తా ఏమైందిరా? ఆ పోలీసు కల్లోకి వచ్చాడురా. నువ్వేం భయపడకు, ఏం జరగవు, భయపడకు పడుకో. ఏమోరా వాడు మామూలుగానే ఎవరిని విడిచిపెట్టడం, అలాంటిది ఆ డబ్బు కాచే సార్ని మోసం చేస్తాం, మళ్ళీ విడిచిపెడతాడంటావా? అయినా మనం ఎక్కడ ఉన్న వాడికి ఎలా తెలుస్తుంది రా, చెప్పు, పడుకోతా. మన జాగ్రత్త మనం ఉండడం మంచిదే కదరా, నాకు చాలా భయంగా ఉంది. సర్లే రేపు మాట్లాడుకుందాం, పడుకో. అవునరా మనం మళ్ళీ ఏంట్రా? మనం ప్రణవ్ గారిని విడిచిపెడతాను మాట ఇచ్చాం కదరా. ఏ ప్రణవ్ గాడే? అదే రా రోజు మనం జైల్లోంచి తప్పించుకొస్తున్నప్పుడు మనకు అడ్డుపడ్డాడు కదా ఆడు. ఊరిని ఆడా మనకు రివర్స్ అయ్యాడు కదరా. రివర్స్ అయినా సరే మనం వాడికి మాట ఇచ్చాం కదా విడిచిపెడతామని, మన మాట నిలబెట్టుకోవడం మన బాధ్యత కదరా. మనం తప్పించుకోవడానికి నాన్న సంకల్పం లేక ప్రాణాకని తెస్తాం. మన మాట నిలబెట్టుకోవాలిరా, ఖచ్చితంగా మనం విడిచి తేవాలి. ఎలా అండి? ఓన్లీ అక్కడ కానిస్టేబుల్ గడికి డబ్బాస్ చూపిస్తాం, ఆడు వదిలేస్తాడు. ఏదో ఒకటి చేసి వాళ్ళకి బయటికి తీసుకోవాలిరా. సరే రేపు మాట్లాడదాం, పడుకో. పొద్దున్నే ఎవరికరా ఫోను? నువ్వే కదరా రాత్రి కానిస్టేబుల్ ఫోన్ చేద్దామన్నావు. అమ్మని అమ్మ ఇంత ఫాస్ట్ కొన్నావా? సరే చెయ్యి. హలో, నువ్వు ఒకరిని విడిపిస్తే నువ్వు ఎంత డబ్బు అడితే అంత ఇస్తాం. ఎంత ఇస్తారేంటి? నీకెంత కావాలితే అంత ఇస్తాం. అందుకే మీరెవరు? మరి ఎవరైనా అడుగుతున్నారా? చెప్పేసే, ఆడేం పట్టుకుంటాడు. కొంతకాలం క్రితం నువ్వు పనిచేసే జైలు ఇద్దరు తప్పించుకున్నారు, గుర్తుందా? గుర్తుంది. ఆ ఇద్దరు ఎవరో కాదు, మేమే. మీరా? చెప్పండి, ఎవరు తప్పించారు? ప్రణవ్. ఓకే. ఒకసారి అటు ఫోన్ ఇవ్వగలవా? ఉండండి సార్, ఇప్పుడే ఇస్తాను. ఇదిగో నీకు ఫోన్. నాకు ఫోన్ ఏంటి? హలో. నిన్ను ఈ రోజు రాత్రికి వదిలేస్తారు, వెళ్ళిపో. సర్లే. ఇక్కడి నుంచి మీ ఊరెళ్ళి జాగ్రత్తగా బతుకు. అంతలేదు, ఆ పోలీసు వాడి దగ్గర డబ్బులు నొక్కేశారన్న సంగతి నాకు తెలుసు. నేను అక్కడికి వస్తా, నాకు వాటా కావాలి. మన డబ్బు కొట్టేసిందని నాకు తెలిసిపోయిందిరా. ఆడిగా తెలిసిందా? ఆ విషయం నీకు తెలుసు. ఆ సెల్ నెంబర్ 201 గారు నాకు మొత్తం చెప్పాడు. మన మూడో కంటికి తెలియకుండా చేసిన పని వాడు మొత్తం చెప్తున్నారా? అంటే మొత్తం విషయం ఇంకెవరికో తెలుసు. ఆయన బయటకు వచ్చే ముందు ఆయనకి ఇంకేమో తెలుసో తెలుసుకుని రమ్మా. ఆ 201 గారి నుండి మొత్తం విషయాలను తెలుసుకుంటా. సర్లే. అరే టెన్షన్స్ అన్ని మర్చిపోయి ఎక్కడికైనా వెళ్దాం, పద పద. కళ్ళు కనపట్లేదారా నీకు? ఏంట్రా తిరగో.
భయపడిందే జరిగింది. భయ్యా ఏమైంది భయ్యా? నేను అనుకున్నట్టే వాళ్ళిద్దరు ఈ ఊర్లోనే ఉన్నారు. కనిపించారా? చేతికి అందినట్టే అంది తప్పించుకున్నారు. ఎవడై ఉంటాడు రా? చూడు. నువ్వా రారా? అదంతా కాదు, నా వాటా నాకు ఇచ్చే. మీ దగ్గర ఉన్నాను సేఫ్గా. వాటర్ విషయం వరకు వచ్చా సరే, ఈ విషయాలని ఆ సెల్ నెంబర్ 201 కలిసి తెలుసు. వాడికి ఇంకేమేమి తెలుసు? ఏం కనుక్కున్నా చెప్పు. నీకు తెలియని విషయాలు కూడా అడిగి తెలుసు. నన్ను ఎవడో గెలకనంత గెలికారు, వదలను. వదిలే భయ్యా, ఎందుకు మనకి ఇవన్నీ? ఈ సస్పెన్స్ లో ఏకపోవాలంట డబ్బులు సంపాదించాలి. వదిలేయడానికి వాళ్ళు పట్టుకెళ్ళింది 10 20 కాదు, ఒక బ్యాంక్ లాకర్లో ఉండేంత డబ్బు. ఏంటి? బ్యాంక్ లాకర్ లో ఉండేంత డబ్బా? అందులో ఉన్నది నేను సంపాదించిన డబ్బు కాదు. నీతో బ్యాంక్ దోపిడీ చేయించింది ఎవడో తెలుసా? హలో, ఎవరు? నేను మీకు పని చెప్తా, అది చేస్తే లక్షలు వస్తాయి. ఏంటా పని? అదేంటో కాదు, బ్యాంకు దోపిడీ. హలో, ఈరోజు రాత్రి 3 గంటలకి బ్యాంక్ వచ్చాను. ఓకే. బ్యాంక్ వాళ్ళు మనం బాగానే కాపరేట్ చేస్తున్నారా? ఇద్దరు బ్యాంక్ రాబరీ చేస్తుంటే ఏం చేస్తున్నారా? హలో, ఎవరు? ఎవరు మాట్లాడేది? హలో, ఎవరు? హలో హలో. ఏంటి? బ్యాంక్ రాబరీ చేసావా? డబ్బు కావాలనిపించింది, లంచ్ గొండిగా మారా. తర్వాత బ్యాంక్ రాబరీ చేయాలని నిర్ణయించుకున్నాను. తెలివిగా వాళ్ళని ఇరికించా, జైల్లో వాళ్ళతో ఒక ఆట ఆడుకున్నాం. అని తప్పని పరిస్థితుల్లో వాళ్ళు నమ్మాల్సి వచ్చింది. మట్టి బుర్రలు మోసం చేసే ఉద్దేశం ఉండదనుకున్నా, కానీ మొత్తం డబ్బు పట్టుకెళ్ళిపోయారు. వాడి వల్లే జైలుకి వెళ్ళాం, వాడి చేతిలో శిక్షణ అనుభవించాం. ఇప్పుడు వారి వల్లే మన పార్టీలు కూడా తెస్తున్నాం. అంతా మనం డీలర్తో చేయించాం కదా, అందులో ఎంత పొందో కూడా మనకు తెలియదు. ఇప్పుడు వాడు మన వదలరా. నువ్వేమో వాళ్ళని వదలంటావు, వాళ్ళేమో నిన్ను చూసాక ఇంకా ఇక్కడ ఉంటారా? వెళ్ళిపోయి ఉంటాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇక్కడే ఉంటారు. ఎందుకు? నా పర్సురా? సర్లే రా, అందులో డబ్బులున్నాయా ఏంటి? తప్పు కాదురా, నా హవాలా నోటు ఒక అందులోనే ఉంది. ఒరేయ్, ఎక్కడ పోగొట్టున్నా గుర్తుందా? అరే, పొద్దున ఆడ తరుగుతున్నప్పుడే పడిపోయి ఉంటుందిరా. ఖచ్చితంగా ఆడ తీసుకుంటాడు, లేదు ఆడే తీసాడు. నాకెందుకురా, మొత్తం ప్లాన్ వేసింది నువ్వే కదా, నీ దగ్గర ఉంచు. తినేట్రా 2 మొక్కలు చేసావు. ఇప్పుడు ఇవి 2 ముక్కలు, ఈ 2 ఉంటేనే, అంటే మనం కలిసి ఉంటేనే ఆ డబ్బులు ముట్టుకోగలం. వాళ్ళు ఈ ఊరు వచ్చింది బ్యాంకు కోసం అనుకున్నారు. ఈ ఊర్లో ఉన్న అతి పెద్ద హవాలా ముఠాలో డబ్బు దాచుకోవడానికి అని కనిపెట్టలేకపోయారు. మరి ఇంకా ఈ మొక్క చూపించి నీ డబ్బు తీసుకుని ఊరొద్దులు వెళ్ళిపోవచ్చు కదా. ఇది ముక్కలో ముక్క, దీంతో ఏం చేయలేదు.
మొత్తం డబ్బు కావాలంటే ఇప్పుడు ముగ్గురు కావాల్సింది. ఎంత తప్పు జరిగిందిరా. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. వెళ్ళాలన్నా వెళ్ళలేం, ఉండాలన్నా ఉండలేం. చూద్దాం, ఉంటారో లేదా వెళ్తారో. జైలు నుంచి ఎస్కేప్ అవ్వచ్చేమో, కానీ మందు సిగరెట్ తాగితే అనారోగ్యం నుంచి మాత్రం అవ్వలేరు. చూసావా మా వాళ్ళని ఎలా వినిపిస్తున్నారు? బొంగేం కాదు, వాళ్ళకి తెలియని విషయం నాకు తెలుసు, అందుకే నన్ను విడిపించారు. నీకు ఇంకో విషయం తెలుసా? ఆ పోలీసు కూడా వాళ్ళు వెనపడుతున్నారు. రేపు మా వాళ్ళు కూడా పోతారు. డబ్బు కావాలంటే మన పోలీసులతో కనాలి. అది ఇస్తూ కొడుకున్న పని. వీడిని ఎందుకో అది ఇంట్లోకి లాగడం. వీడిని వాళ్ళ ఊరు పంపించేసి డబ్బు వచ్చాక వీడి వాట వరకు ఇచ్చేద్దాం. నన్ను అప్పుడు మోసం చేశారు, ఇప్పుడు మోసం చేయాలనుకుంటున్నారు. ఈసారి ఎక్కడికి వెళ్ళేది లేదు. అసలు నేను జైలు నుంచి బయటికి తీసుకురావడం ఎక్కువ, అయినా తీసుకొచ్చాం. ఆడేదో నీ మంచిగా చెప్తుంటే ఆడు మాట్లాడట్లేదు, లేదా మళ్ళీ జైలు పోతావు. సరే వెళ్తాను. ఈ లెక్చర్ని జాగ్రత్తగా ఫాలో అయ్యి డబ్బు నొక్కేయాలి. ఏలా పాడేసావు? రోడ్డు మీద కదా పాడేసాను. అరే మామ, నీ ఒంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నావో ఈ నేలను కూడా అంత శుభ్రంగా ఉంచుకోవాలిరా. రే, ఆ పర్స్ మీద హోటల్లోకి ఉంటుందిరా. హోటల్లో ఇచ్చిన పర్స్ నువ్వెందుకు వాడుతున్నావరా? అర్జెంట్గా హోటల్ ఖాళీ చేసేయాలి. సరే పద. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాంరా? మంచిగా అడగాలని చేస్తాక ఇంకా ప్రణగాడు ఉంటాను దంపదా. ఆగాడు, ఫోన్ చేస్తే. హలో. అరే, నువ్వు ఈ ఊర్లోనే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. అయితే మేము ఈ రూమ్కి వచ్చేస్తున్నావా? సరే, నేను బయటికి వెళ్తున్నాను. తాళం ఇక్కడే ఉంటాను, చూసుకోండి. రే, ఎవడ్రా నువ్వు? కౌలుకి వచ్చేస్తున్నాంట్రా. ఎవడ్రా నువ్వు? ఎక్కడ పోతున్నావు? రూమ్ సర్వీస్. ఒకసారి బ్యాగ్ షర్ట్ మర్చిపోయాను. నాకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. మూసుకుందా? సార్,
ఇప్పుడు దాకా లేని కంగారు ఇప్పుడు ఎందుకురా నీకు? ఒరే రారా. భయం వేస్తుందా? భయం భయపడి పరిగెట్టు. కింద వెళ్ళిపోతాడు, మనం పైకి వెళ్ళిపోతాం. పదరా. ఒకసారి చూడండి. నాకు చాలా భయంగా ఉందిరా. ఎలాగా చెప్తాడు, ఏం చేయదు అప్పుడు. ఇంకా చాలు, నోటు ముక్కిపో. ఒరే మామ, ఇక నా వల్ల కాదురా, ఈ డబ్బు కూడా నేను పడలేను. ఆ నోటు అట్లా ఇచ్చేస్తాను రా. రే మామ వద్దురా, వద్దురా, రే మామ వద్దురా. దొరికేరా? కింద తడ అయిపోతున్నాడు. వాడికి ఆ పొలంలో మాకు ఇచ్చిపోయాం, తప్పంతా కోల్పోయేవాళ్ళం. కడుపు మండిపోతుంది అక్కడ. ఇంకా నా వల్ల కాదురా, ఈ డబ్బు కోసం ఉరుకులు పరుగులు తీయడం. ఎన్నాళ్ళైనా మన ఆనందంగా ఉండి ఇంతకు ముందులా సుఖంగా ఉందాం. ఇప్పుడే ఫోన్ చేసి ఈ ముక్క కూడా ఇచ్చేస్తాను. వద్దురా, వద్దు. హలో, నాలో నీ దగ్గర ఉన్నానంటే సరే, కానీ ఎప్పుడైతే డబ్బు వచ్చిందో అప్పటి నుంచి డబ్బు కోసం ఉన్నాక ఇప్పుడు ఆ డబ్బే లేకపోతే నువ్వెందుకురా? అయినా నాకు నువ్వు ఆ డబ్బా అంటే డబ్బే ముఖ్యం. లైన్లోనే ఉన్నావేంటి? ఉన్నాను రా. డబ్బు కోసం నా ఫ్రెండ్నే చంపాను. ఇంకా తర్వాత కదా ఎట్టి వెళ్తుందో నీకు తెలుసు కదా. బాగుందిరా. ఇక నువ్వా నేనా? ఇంకా పోలీసులు లేరు, ఎవరో లేరు. తేల్చుకున్నారా?
సరేరా, రేపటితో ముగిద్దాం. డబ్బు కోసం ఫ్రెండ్నే చంపేశాడు. చాలా దుర్మార్గుడిలా ఉన్నాడు భయ్య. వీడితో మనకెందుకు, వదిలే. సర్లే, ఏదైతే ఏంది, చావరేవో తెలుసుకో భయ్య. నువ్వు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్. ఒకవేళ నేను తిరిగి వస్తే నీ డబ్బు నీకు అందుతుంది. తిరిగి రాకపోతే భయ్యా, తొందరపాటుగా ఏ తప్పు చేయదు. కావాలని నువ్వు తెచ్చావా? డబ్బు సుఖాలు సౌకర్యాలు ఇస్తుందని తెలుసు, కానీ కొంతమందికి చావు కూడా ఇస్తుందని ఇప్పుడే తెలుసు కదా. నువ్వు చెప్పింది నిజమేనా? చావుల్ని ఇస్తుంది, కానీ నాకు కాదు, నీకు. బ్యాంకులో డబ్బు కొట్టేసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు. నీ దగ్గర డబ్బు తీసుకుంటానే వస్తుంది. ఎన్ని ఆటలు ఆడారా? నీ ఫ్రెండ్ని చంపేస్తే నువ్వు పెద్ద విలన్వా? నువ్వు పెద్ద విలన్వేట్రా? నీకు భయపడాలా? నీకు భయపడాలా? నీకు భయపడాలట? ఇప్పుడు దాకా మా ఫ్రెండ్ని చంపినందుకు భయపడాలి, ఇక్కడి నుంచి చంపనందుకు భయపడాలరా.
మామా ఆ హవాలో నోటు మొత్తం వాడికి దగ్గర ఇచ్చేపోయావు. నాకు ఎంతో భయం వేస్తుందిరా. భయం భయం భయం, ఈసారి మనం భయపెట్టాలరా. ఎలాగా? వింటున్నావేంటి? నేను స్కెచ్ చేశారా. చిన్నప్పటి నుంచి ప్రాణంగా పెరిగాము, అలాంటి దాన్ని నన్ను ఎలా చంపుతాడ్రా? ఏమమ్మా ఆటగా ఉంది. ఎలా ఉందా? ఇంకొంచెం సెట్ అవ్వండిరా. నేను ఇప్పుడు వచ్చిందిరా అసలు మజా. నిన్న రిహార్సల్ చేసావు కదరా, కానీ ఏ మాట కా మాట రిహార్సల్లోనే మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు. ఏరా, మీ ఫ్రెండ్ పొడిస్తేనే మంచి ఎక్స్ప్రెషన్లు ఇస్తావా? మేము పొడిస్తే ఇవ్వవా? ఈరోజు పర్ఫెక్షన్ వచ్చే వరకు పొడిస్తా. తిరిగి పందల్లారా. పోలీసు ఉండి పోలీసులే పిలిచావు కదరా. ఎవడ పిలిచాడు? హలో సార్, చెప్పండి సార్. ఇక్కడ పరిస్థితి సార్, వీళ్ళు బాగా రక్తాలు కొట్టేస్తున్నారు సార్. ఏం చేయమంటారు? హాస్పిటల్గా సార్? సరే సార్, తీసుకెళ్తాను సార్. పదండ్రా స్టేషన్కి. చూశాను కానీ ఎలా వచ్చామ్మా. వచ్చి సార్ 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 నన్ను కోర్టులో ఎక్కండి సార్, ఇంకా ఎక్కువ శిక్ష చేస్తాడు. అసలుకే తప్పించుకున్నానని సార్. మీ కింద, మన జైల్లో మీ కింద ఉంటాను సార్. నా కింద? ఇదేదో బాగుందే. సర్లే పద, నేను జైల్లోనే పడేస్తాను. మన జైలు అంటే మై లేడీ, ఇంత చేంజ్ చేసుకోవడం వల్ల ఉజ్జయిన్ సస్పెండ్ అయ్యి హైదరాబాద్ జరిగిన గొడవ కేసు మాత్రమే కాదు, కొన్ని నెలల క్రితం జరిగిన బ్యాంక్ రాబరీ కేసు కూడా. ఈ కేసు మీద ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఒక దశవాల్సి నియమించింది. మీరు అనుమతిస్తే ఆయన ప్రవేశపెట్టండి. బ్యాంక్ రాబరీ చేసిన అసలు వ్యక్తిని పట్టుకోవాల్సిందిగా డిపార్ట్మెంట్ని ఆదేశిస్తున్నా. ఇందులో ఉన్నది నేను సంపాదించిన డబ్బు కాదు. సర్లే, ఏదైతే ఏదో అయింది, వెళ్ళి చావు తెలుసుకోబయ్యా. అక్కడ పరిస్థితి ఏంటి? అవునా, అర్జెంటుగా వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి. మీరు సేకరించిన ఆధారాలను కోర్టుకు సబ్మిట్ చేయండి. ఈ ఇన్వెస్టిగేషన్లో మీరు గమనించిన విషయాలను చెప్పండి. లేడీ, ఈ కేసులో నా ఇన్వాల్వ్మెంట్ 7 నెలల క్రితం జరిగిన బ్యాంక్ రాబరీ నుంచి మొదలైంది. బ్యాంక్ రాబరీ చేసిన ఇద్దరి దగ్గర డబ్బు లేకపోవడంతో మూడో వ్యక్తిని కనుక్కోవడానికి డిపార్ట్మెంట్ నన్ను ఆఫీసర్గా నియమించింది. రాబరీ జరిగిందని ఇన్ఫర్మేషన్ నా జైలుకి ఇన్స్పెక్టర్ అయిన గణేష్ ఆ రోజు డ్యూటీలో లేడు.
అప్పుడే నాకు చిన్నగా సందేహం వస్తుంది. ఆ తర్వాత కేసుతో సంబంధం అయిన 2 ఖైదీలు తప్పించుకోవడం, ఇతను సస్పెండ్ అవ్వడం జరిగాయి. ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ అయిన గణేష్ వీళ్ళిద్దరిని పట్టుకుంటాడని నమ్మా. అందుకే అతనితో మామూలు వ్యక్తిగా పరిచయం, అతనితో ట్రావెల్ చేయడం మొదలుపెట్టాను. ఈ ట్రావెల్లో బ్యాంక్ రాబరీ చేసింది ఇతనే, తెలివిగా వీళ్ళిద్దరిని ఇరికించాడని తెలుసుకున్నాను. దానికి సంబంధించిన వివరాలన్నీ, ఎవిడెన్సెస్ అన్నీ మీ టేబుల్ మీద పెట్టడం జరిగింది. సో ఆ రోజు బ్యాంక్ రాబరీ చేసింది ఇతనే. సరే, ఆ డబ్బు మొత్తం కలెక్ట్ చేశారా? కలెక్ట్ చేయడానికి ప్రస్తుతం ఆ డబ్బు అతని దగ్గర కూడా లేదు. మరి ఆ డబ్బు అంతా ఎక్కడుంది? ఇప్పుడు మనసుకు వచ్చి టచ్ చెప్తాడే మీరు దొరికేస్తాం. ఆ డబ్బుని మొత్తం ఇతను పెద్ద హవాలా మూట దగ్గర దాచిపెట్టాడు. ఇది ఎక్కడ మిగిలిరా మావా? మరి బ్యాంకుకి డబ్బును అందించడం ఎలా? సింపుల్ మై లార్డ్, నాకు ఒక గ్రూప్ని ఇస్తే ఆ హవాలా మూట దగ్గర ఉన్న బ్యాంక్ మనీతో పాటు బ్లాక్ మనీని కూడా రికవర్ చేసి తెస్తాను. థ్యాంక్ యూ మై లార్డ్. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చూశారు కదా మేడం, పొట్టకొట్టి కోసం పట్నం వస్తే పని కొరక ఆకలితో నకనకలాడిపోయాం. అప్పుడు ఒక మనిషి వచ్చి ఈ పని చేస్తే డబ్బులు వస్తాయంటే అది బ్యాంక్ రాబరీయా లేదా ఎవరు ఆలోచిస్తారు ఎవరా? తీరా మోసపోయి జైలుకి వెళ్తే ఈ పోలీసు నరక యాత్ర భరించలేక ఎస్కేప్ అయ్యాం కదా. మా చేత బ్యాంక్ తో చేయించిన ఇద్దరని ఇప్పుడే తెలిసింది ఎవరన్నా మాకు. అంచేత పరిస్థితులు అలా చేశామే కానీ ఉద్దేశపూర్వకంగా కాపీ ఎవరన్నారు. మీరు దీనికి ఏ శిక్ష విధించినా మాకు సమ్మతమే ఎవరన్నారు. సమ్మతమే కొంచెం ఎక్కువైందిరా. బ్యాంక్ రాబరీ చేయడమే కాకుండా అందులో వేరే వాడిని ఇరికించడం చాలా పెద్ద తప్పు. అందుకు కోర్టు మీకు 14 ఏళ్ళు జైలు శిక్షను విధించడమైనది. ఇక బ్యాంక్ రాబరీ చేయాలనే శిక్షకు అదనంగా జైలు నుండి పారిపోయినందుకు మరో 2 సంవత్సరాలు జైలు శిక్షను విధించడమైనది. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అభినందిస్తూ ఆ హవాలా మొత్తాన్ని తక్షణమే సీజ్ చేసి బ్యాంక్ అందించవలసిన డబ్బును అందేలా చూడండి. కోర్ట్ ఈస్ డిస్మిస్డ్. సార్ ఆ హవాలా ముట్టదే డబ్బు దాచింది మేము, కానీ మీరేమో ఆ డబ్బు దాచిన పోలీసులు అని చెప్తారు. మాకు ఎందుకు ఇంత సాయం చేశారు? నా డ్యూటీ నేను చేశాను భయ్య. డబ్బు గురించి, హవాలా మూట గురించి నేను అబద్ధం చెప్పినా నువ్వు జడ్జి గారి దగ్గర ఏమీ సమర్థించుకోవాలి. అక్కడి నుంచి నీ మార్పు మొదలైంది భయ్య. ఎవరి సలకాడాలండి? నా అకౌంట్లో బ్యాలెన్స్ జీరో అవడం ఏంటి? వీఆర్ సస్పెండెడ్. అమ్మో, ఇదో పెద్ద రివెంజ్ స్టోరీలా ఉంది. కానీ అయ్యా ఇలాంటి నా రూమ్లో కుదరన్నా చాలా భయంగా ఉంది. రాబరీ చేసింది ఇతనే. సార్ ఏం చేస్తున్నారు సార్ అని? అక్కడి నుంచి నీ మార్పు మొదలైంది. తొందరపాటుగా ఏ తప్పు చేయకు. చూడరా మామ, మనసుకు హాయిగా ఉంది. రే కుమారు, బయటికి వెళ్ళిపోయి ఏం చేస్తారా నువ్వు? ఏదో కొట్టు పెట్టుకుని బతికేస్తాను రా. ఈ సంగతి ఏంట్రా మరి? మేము డబ్బు అంతా దొరికినట్టే దొరికి మొత్తం చేజారిపోయిందిరా. ఎరా మావా?